శుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం వినిచిన ప్రేమన సహోదరులకు దేవుని నామమున శుభాభివందనములు తెలియచేయుచున్నాము. ఈరోజు వేకుమన్న జూన్ 1వ తారీఖుది. దేవుడు నీ మీద ఆశలు వదులుకొనలేదు. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూతురనియు ఆయన శిష్యులతోనూ పేరుతోనూ చెప్పుడనను. మార్కు సువార్త 16వ అధ్యాయము 7వ వచనంలో చదివి ఉన్నాము. ప్రభువైన యేసు పునరుద్ధానుడైన ఆ సూర్యోదయమున దేవుని దూత తోటలో సమాధి దగ్గర కూడుకొనిన స్త్రీలతో పలికిన మాటలివి. మన ప్రభువు తన శిష్యులను కలుసుకొనుటకు గలిలయకు వెళ్ళుచుండెను. ఆయన వారికంటే ముందు గలిలయకు వెళ్ళుచున్నాడని ఆయన శిష్యులతో చెప్పుడి అని చెప్తే సరిపోదా? పేతురు కూడా 12 మందిలో ఒకడు కాబట్టి ఆయన శిష్యులు అని చెప్పినప్పుడు వారిలో పేతురు కూడా ఉన్నాడని అర్థము. అలాగైన ఎడల పేతురు పేరు ప్రత్యేకముగా ఎందుకు పేర్కొనబడినది? అతడు చేసిన భయంకరమైన తప్పిదములు మరియు ఆయనను ఎరుగనని సిలువ వేయబడిన దినమున అతడు బొంకిన దానిని బట్టి యేసు తనను విడిచిపెట్టునేమోనని అతడు ఒకవేళ తలించి ఉండవచ్చును. దానిని బట్టి ఆయన శిష్యులలో తనెంత మాత్రము పరిగణించబడనని ఒకవేళ పేతురు అనుకొనవచ్చును. ఈ సంకటమైన పరిస్థితిని ఎరిగిన యేసు ప్రత్యేకముగా అతని పేరు చెప్పెను. ప్రభువు నేనెంతో దుఃఖపరిచి ఉన్నాను, కావున ఆయనను విడిచిపెట్టి ఉన్నాడని నీవు కూడా పేతురు వలె తలంచుచున్నావా? లేదు ప్రేమైన దేవుని బిడ్డ, అలా కాదు. ఇంకనూ నీకు నిరీక్షణ కలదు. నలిగిన రెల్లను అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడని యెషయా గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనంలో చదివి ఉన్నాము. ఇచ్చట రెల్లు అనగా పియానోలోని విరిగిన శృతి కంటే లేక పీకె వంటిది. అది మంచి సంగీతమును పుట్టించనేరదు. నేడు నీ జీవితం కూడా విరిగిన రెల్లు వలె నాదం లేనిదై ఉన్నదేమో. అయినప్పటికీ ఈ విరిగిన రెల్లు విషయమై దేవునికి ఒక ఉద్దేశం కలదు. మకమకలాడుచున్న వత్తి వెలుతురు నిల్చుటకు బదులుగా పొగనిచ్చును, చీకటిని కలగజేయుచు వాతావరణమును కలుషితం చేయుచుండెను. అయితే మన ప్రభువు మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. దేవుడు నిన్ను గురించి ఆశలు వదులుకొనలేదు. ఈ వాక్య భాగం నీ కొరకే. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా వెళ్ళుచున్నాడని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ, పేతురుకు బదులుగా నీ పేరు పెట్టి చదువుము అని చెప్పుడనను. ప్రభువు నీతో ఏదో చెప్పవాలని కోరుచున్నాడు. మరలా నిన్ను ఆయన వైపుకు ఆకర్షించుకొనవాలని ఆయన వాంఛించుచున్నారు. ఆయన మహిమగల శక్తితో నిన్ను నింపి నిన్ను మార్చు కోరుచున్నాడు. నీ కొరకు ఆయన యొద్ద ఒక మహిమగల సేవ కలదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.